సూర్యాపేట జిల్లాలో దారుణం. కన్న కూతుర్ని కడతీర్చిన తండ్రి. మద్యం మత్తులో 12 నెలల చిన్నారిని నేలకేసి కొట్టిన తండ్రి వెంకటేష్. కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కు నాగమణితో 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి భార్యతో గొడవ పడుతుండగా చిన్నారి భవిజ్ఞ భయంతో ఏడ్చింది. అసహనానికి గురైన తండ్రి చిన్నారి కాళ్లు పట్టుకుని 2 సార్లు నేలకేసి బాదాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి భవిజ్ఞ. పరారిలో కసాయి తండ్రి. కూతురు నాన్న అంటే చాలు పొంగిపోయే తండ్రులు ఎంతమంది ఉన్నారో రాక్షసులు కూడా అంతే మంది ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఘటన చూస్తే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే రాక్షసుడై మరణ శాసనం రాశాడు. 12 నెలల పాపాని కూడా చూడకుండా నేలకేసి కొట్టి చంపేశాడు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం డి కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగొల్ల వెంకటేష్ కు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సిరిగిరిపాడు గ్రామానికి చెందిన నాగమణికి 2 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. వీరికి భవిజ్ఞ అనే 12 నెలల కుమార్తె ఉంది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మ్యారేజ్ బ్యూరో ద్వారా దగ్గరుండి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. పాప పుట్టాకైనా మారిపోతాడు అనుకుంది నాగమణి. కానీ వెంకటేష్ లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో భర్తపై కోపంతో నాగమణి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే వారి కుటుంబంలోని వారు, గ్రామంలోని పెద్ద మనుషులు ఆమెకు సర్ది చెప్పడంతో తిరిగి కాపురానికి భర్త ఇంటికి వచ్చింది. అయినా కూడా వెంకటేష్ లో మార్పు రాలేదు. తాగి వచ్చి ఇంకా ఎక్కువగా హింసించడం మొదలుపెట్టాడు. ఇలా వాళ్ల అరుపులు విన్న చిన్నారి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో ఆవేశంతో కోపంతో రగిలిపోయిన వెంకటేష్ 12 నెలల కూతురు భవిజ్ఞను 2 కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టాడు. దాంతో చిన్నారి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుంది. పక్కనే ఉన్న తల్లి వెంటనే బంధువులను పిలిపించింది. తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి పాపను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఊపిరితో ఉన్న భవిజ్ఞను బతికించేందుకు డాక్టర్లు ఎంతో కష్టపడ్డారు. గంటకు పైగా సిపిఆర్ చేసి ఆక్సిజన్ తో బతికించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చివరగా శిశువు మృతి చెందినట్లు డాక్టర్స్ వెల్లడించారు. కూతురుపై ఇంతటి ఘోరానికి పాల్పడిన తండ్రి వెంకటేష్ పై ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి వచ్చి పోలీసులు మృతురాలి తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితుడు వెంకటేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరి ఇలాంటి తండ్రికి ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.